డియర్ కామ్రేడ్ సినిమాతోని ప్రేమ జంటగా మారారు అని ఏదైతే గాసిప్స్ వస్తూ ఉన్నాయో రష్మిక అలాగే విజయ్ దేవరకొండకి సంబంధించి వివాహం జరగబోతోంది అని అయితే గత కొన్ని నెలలుగా కూడా వార్త వైరల్ అవుతూ ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి రష్మికకి సినిమాకి సంబంధించిన ఒక మూవీ ప్రమోషన్ లో కూడా విజయ్ దేవరకొండ అంటే ఈ ఆల్మోస్ట్ రష్మికతో పాటు తన తరచూ కూడా కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్స్ లో చూసినా అలాగే ఏదైనా జర్నీస్ కి సంబంధించి ఫ్లైట్స్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరు జంటగానే బయటికి రావడం వెళ్ళడం ఇలా కనిపిస్తూ ఉంది. అలాగే ఒక ఔటింగ్ కి వెళ్ళినప్పుడు కూడాను విజయ్ దేవరకొండ బ్రదరు వీళ్ళందరూ కూడా ఔటింగ్ షిప్ లో ఉన్న ఫొటోస్ ని కూడా కొన్ని షేర్ చేయడంతో ఫ్యామిలీ ట్రిప్ గా వెళ్లారు వీళ్ళు పెళ్లికి ముందర అన్నట్టుగా. అలాగే ఆ రష్మిక గోవా వెళ్ళినప్పుడు కూడా బ్యాచులర్ పార్టీ ఇస్తోంది రష్మిక పెళ్లికి సంబంధించి అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అయినాయి. సో అది కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. అయితే పెళ్లికి సంబంధించి మాత్రము ఉదయపూర్ ప్యాలెస్ లోన వీళ్ళ వివాహం జరగబోతోంది. బట్ అక్కడ పెళ్లి జరిగినప్పటికీ కూడా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలోని వీళ్ళ రిసెప్షన్ ఉండబోతోంది అని చెప్పేసి కూడా వార్తలు అప్పట్లోనే మనకి గత 3 నెలల క్రితమే ఈ వార్త బాగా వైరల్ అయింది. సో రష్మిక మూవీ సంబంధించిన ప్రమోషన్ లోని విజయ్ చేసిన కొన్ని సైగలు అలాగే వాళ్ళిద్దరూ కూడా హార్ట్ సింబల్స్ పెట్టుకొని ఒకరికొకరు సైగలు చేసుకోవడం ఇవన్నీ కూడా కెమెరాస్ అన్ని క్యాప్చర్ చేసి సో ఎంగేజ్మెంట్ అలా అయిపోయింది. ఆ ఎంగేజ్మెంట్ కూడా ఎవరికి తెలియకుండానే అయినట్టు అది కూడా ఎవరికి అధికారికంగా ప్రకటన లేదు. ఎవరికి ఇన్విటేషన్స్ లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా పెళ్లి ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి జరగబోతోంది. అయితే ఈ పెళ్లి ఉదయపూర్ ప్యాలెస్ లోన వివాహం జరగబోతోంది. అలాగే ఈ రిసెప్షన్ వేడుక మాత్రము మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ బంజారా హిల్స్ లో హైదరాబాద్ దీనిలో రిసెప్షన్ ఉండబోతోంది అని చెప్పేసి ఒక ఇన్విటేషన్ అనేది నెట్టింట వైరల్ అవుతూ ఉంది. అయితే అది చూడడానికి నిజంగానే ఒక డిగ్నిటీగా నిజంగానే వాళ్ళదే అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవము ఏంటి అన్నది అధికారికంగా అయితే ఎక్కడా కూడా వెల్లడించినట్టు కనిపించలేదు. అలాగే ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్టా ఎక్స్ లోను కానీ ఎక్కడో చోట పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెడ్డింగ్ మన ఎంగేజ్మెంట్ కి సంబంధించి కూడా అప్పుడు సేమ్ ఇలానే డిస్కషన్ జరిగింది. బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ రింగ్ ఇదే అని అన్నట్టుగా కూడా వార్తలు వైరల్ అయినాయి. సో మొత్తానికి ఇప్పుడైతే మాత్రము ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి అనే వార్త అయితే మాత్రం అంటే డైరెక్ట్ గా వెడ్డింగ్ కార్డే ఇన్విటేషనే వైరల్ అవుతూ ఉంది. సో దీనిలో అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మరి దీనికి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ సెలబ్రిటీలతో పాటుగాను పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి వివాహానికి హాజరు కాబోతున్నారు అనే ఒక వార్త కూడా ఇక్కడ హల్చల్ అవుతూ ఉంది. సో ఎంతవరకు ఏంటి అనేది అయితే మాత్రమే ఇప్పటికీ డౌట్ఫుల్. ఎందుకంటే అసలు వీళ్ళకి జరిగిన ఎంగేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా బయటికి రాలేదు. బట్ వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మీడియా ఏదైతే ఫొటోస్ కవర్ చేస్తూ ఉందో సో వీళ్ళు ఎక్కువగా తరచుగా కనిపిస్తూ ఉండడం మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒక్కటే అవ్వబోతున్నారు అనేది ఒక 90% ఒక ఆ డెసిషన్ కి అయితే అందరూ రావడం జరిగింది. సో ఎవరికి నచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వార్తని. అయితే ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు మాత్రం అసలు ఒరిజినలా కాదా, ఇది ఎవరైనా క్రియేట్ చేసి దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే అసలు సినీ యాక్టర్స్ అంటేనే గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఉన్నా లేని రిలేషన్స్ అన్ని కూడా కలిపేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అవి ఒక్కొక్కసారి నిజమవుతాయి, ఒక్కొక్కసారి అవి గాసిప్స్ గానే మిగిలిపోతూ ఉంటాయి. సో మనం అనేక మంది నటీనటుల మధ్య ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాము తరచుగాను. బట్ ఏంటంటే చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ క్లోజ్నెస్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరి వ్యవహారంలో మాత్రము వీళ్ళ మధ్య ఉన్న సెన్సిటివ్ బాండింగ్ అనేది మాత్రం చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా వీళ్ళిద్దరూ కూడా తారసపడినప్పుడు గానీ సో ఇలాగా ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎందుకంటే విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా రష్మికతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా క్లోజ్ గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. కొన్ని పండగలకి సంబంధించిన బ్లెస్సింగ్ కి సంబంధించిన ఇవి పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఈ నేపథ్యంలో నిజంగానే వివాహం ఫిబ్రవరి 26th కి ఉంది అనేది అయితే మాత్రం ఇప్పుడు కొంత క్లారిటీకి వస్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. వీళ్ళిద్దరి నుంచి కూడా అఫీషియల్ గా పోస్ట్ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఉన్నట్లయితే సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా వీళ్ళు అఫీషియల్ గా పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది వస్తేనే గానీ మనకి ఎలాంటి క్లారిటీ రాదు. ప్రస్తుతానికి ఈ ఇన్విటేషన్ అయితే మాత్రం మీడియాలో వైరల్ అవుతుంది, హల్చల్ చేస్తూ ఉంది. సో దీనికి గతంలో జరిగిన ఎంగేజ్మెంట్ కి కూడా ఎక్కడ కూడా రియాక్షన్ ఏం కనిపించలేదు. అంటే రష్మిక గానీ స్పందించలేదు, విజయ్ దేవరకొండ కూడా స్పందించలేదు దీని మీద ఎంగేజ్మెంట్ వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్విటేషన్ వచ్చేసింది, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని అంటే మరి ప్రజలే పెళ్లి చేసేస్తూ ఉన్నారా, నిజంగానే వీళ్ళ ఇన్విటేషన్ అది అనేది మాత్రం దీని మీద అయినా ఒకసారి ఏమైనా స్పందిస్తే గానీ మనకి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది. బట్ ఎనీవే ఏదైనా కూడాను విజయ్ ఫ్యాన్స్ అలాగే రష్మిక ఫ్యాన్స్ కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆ డేట్ అండ్ టైం కి ఆ పెళ్లి జరిగితే
చూద్దాం అని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఉదయపూర్ లోనే ఆల్మోస్ట్ వెడ్డింగ్స్ అన్ని కూడా మన సెలబ్రిటీ వెడ్డింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఉదయపూర్ కోట అక్కడ బాగుంటుంది, అక్కడే జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళది కూడా అక్కడే జరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం రష్మిక మరొక హాలీవుడ్ మూవీలో అయితే తను చేయబోతోంది. సో ఒక హిందీ మూవీలోనైతే చేయబోతుంది. మళ్ళా ఇంకొక మంచి ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి కూడా కొత్తగా పోస్ట్ అయితే వచ్చింది. మరి ఈ మూవీ షూటింగ్ ఉంది, అలాగే ఈ టైంలో నిజంగానే పెళ్లి పెట్టుకున్నారా ఏంటి అనేది కూడా ఒక సస్పెన్స్ గా ఉంది. సో ఆ మధ్య కాలంలోన ఒక నెల రోజుల క్రితం కూడా ఈ పెళ్లికి సంబంధించి ఎవరో ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా తను పెళ్లి ప్రస్తావన అసలు ఎక్కడ తెచ్చినట్టు కనిపించలేదు. అంటే పెళ్లి గురించి కొంచెం తను నెగిటివ్ గానే ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మాత్రం అఫీషియల్ గా వచ్చిన తర్వాతే మనం డిసైడ్ అవ్వగలుగుతాం. అది ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు వివాహం కోసం. సో అది జరిగే వరకు ఎవరు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేము దీనికి సంబంధించి.